మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, డి జూనియర్స్ అనే షో తోటి. నన్ను ఆడియన్స్కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. యూజర్ నిహారిక గారు ఒకసారి your hands and welcome her. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ ఇలాంటి వేదిక వస్తుందో లేదో తెలీదు. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీడియా అండ్ ది ఆడియన్స్ బోత్. ఫస్ట్లీ నేను నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, డి జూనియర్స్ అనే షో తోటి. నన్ను ఆడియన్స్కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ, సో థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అది మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ హోప్ దట్ సెప్టెంబర్ 12th ఈటీవీ విన్లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. సో మీరు థియేటర్లో ఎలా అయితే దాన్ని పండగలాగా ఎంజాయ్ చేశారో, ఒక జాతరలాగా ఎంజాయ్ చేశారో, అలాగే మీరు ఈటీవీ విన్లో కూడా చూసి అలాగే ఆదరించి అలాగే లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక Q&A కూడా స్టార్ట్ చేద్దాము. సో సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ. సో కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా ఒకసారి కూర్చుంటే Q&Aకి మాత్రము ఐ వుడ్ లైక్ టు యా సో ఐ వుడ్ నాకు సో నిహారిక గారు అండ్ రమేష్ గారు, అనుదీప్, వంశీ గారు మీరు లేకుండా Q&A అవుతుందా సార్? మీరు ఎలా వెళ్ళిపోతుంది? దెన్ జయలక్ష్మి గారు మ్యామ్, సాయి కృష్ణ గారు ఆల్సో సార్.